ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఇస్ ఇట్ ట్రూ భవానీ? జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లేని. చేతకానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. అటు చూడు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. దీనికి మీరు ఏమంటారు సార్? ఎవరు చూడలేదు కదా, వాళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. రెడీగా ఉండండి రా. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. నీకు అర్థమవుతోందా? అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు, ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను. అంతా బాగానే ఉంది, ముఖ్యంగా 3 ముక్కలు. అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అటు చూడు బే. There is a rich man ఏదో తేడాగా ఉంది. who's driving his car in his estate. When he's about to enter his estate, he saw a beggar. సేమ్ టు సేమ్. తెలిసిపోయిందా? Who's with one thin cloth, but it's snowing well, it's winding. అర్థమైందా రాజా? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిల్ కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? So he get down and say, why you are in single cloth? Don't you have a blanket? He says no. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. Okay, wait here. Let me go in and bring you a blanket. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా. ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేతకానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. నీకు స్పాట్ నేను ఎడతాగా. మొన్న వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు అన్నాళ్ళకి ఇచ్చారు, 9 నెలలకే. చూడండి, నలుగురులో ఎదవలమైపోయాం. ఇప్పుడు అన్నాళ్ళకి ఇచ్చారు, టైం పట్టుద్ది కొంచెం నిదానంగా. ఇప్పుడు భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. పబ్లిక్ అయితే నమ్మరంటారు. వైసీపీ గాని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు జనాలు నమ్మరు. ఎందుకు నమ్మాల? ఎన్నాళ్ళు చూసాము, 5 సంవత్సరాలు చూసాం. ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారన్నమాట. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఏంటమ్మా, ఏమైనా చేశాడా? చెప్పమ్మా, ఏం చేశాడు? ఏదో చేసే ఉంటా. ఆయన మాకిస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. పడుకునే వాళ్ళు ఇది వరకు చాలా వేతన పడి పొరపాటున చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలు సిన్సియర్ రా. 500 కోట్లు పెట్టి అక్కడ విశాఖలో కొండ మీద ఇల్లు కట్టాడు. రిషికొండ. మరి అది అంటే వద్దులేండి, వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. శాల్వాలు కప్పండి, నాకు సన్మానం చేయండి అంటే. శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. వచ్చి పడుకోమానండి అక్కడ. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఒక బాత్రూమ్ జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి వెళ్ళి ప్రతి ఒక్కటి షుగర్ సంక నాకు చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.